Difficult situations can teach more reality of life. ఈరోజు ఈ వీడియోలో మన జీవితంలో డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఆ పరిస్థితులు మనం ఏ విధంగా ఎదుర్కోవాలి, ఆ పరిస్థితుల్లో మనకి ఏం నేర్పుతాయి, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనే విధంగా మనం ఎలా తయారవ్వాలి, ఇలాంటి ఎన్నో విషయాలు చెప్పబోతున్నాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పవర్ఫుల్ మైండ్ సెట్ యూట్యూబ్ ఛానల్. నీకు డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వచ్చాయని బాధపడకు మిత్రమా. ఆ పరిస్థితి నుంచి నువ్వు ఏం నేర్చుకోగలవో నేర్చుకో. ఎందుకంటే డిఫికల్ట్ సిచ్యువేషన్లోనే నువ్వు ఎంతో నేర్చుకోగలవు. జీవితంలో సమస్యలు అందరికీ వస్తాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావనేదే ముఖ్యం. చాలామంది ఆ పరిస్థితులకు లొంగిపోతారు, కొందరు మాత్రమే వాటిని ఎదిరిస్తారు. అలా నువ్వు చేయాలంటే ముందుగా నిన్ను నువ్వు నమ్మాలి. నిజమే, సిచ్యువేషన్ వర్స్ట్గానే ఉంది, కానీ ధైర్యం కోల్పోకు. ముందుగా ఆ పరిస్థితికి సొల్యూషన్ వెతకాలి. ఆ పరిస్థితిని సాల్వ్ చేయడానికి నువ్వు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేయి. ఆ పరిస్థితి సాల్వ్ అయ్యాకే తెలుస్తుంది నువ్వు దాని నుంచి ఏం నేర్చుకున్నావో అని. అసలు మనం అలాంటి పరిస్థితుల నుంచి ఏం నేర్చుకుంటాం? ఆ పరిస్థితి నువ్వు సక్సెస్ అవ్వడానికి అనుక్షణం మోటివేట్ చేస్తూనే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లోనే నీ నిజమైన స్నేహితులు ఎవరో తెలుస్తుంది. అలాగే ఎవరు ఎలాంటి వారో తెలిసేలా చేస్తుంది. మనం ఎవరితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. అలాగే మనం ఈ సమాజంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో తెలిసేలా చేస్తుంది. ఈ సమాజంలో ఎలా బ్రతకాలో కూడా నేర్పిస్తుంది. ఈ సమయంలో ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తుంది. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడే నీ మైండ్ సెట్ మొత్తం మారుతుంది. ఇలాంటి పరిస్థితులే నీకు ఎంతో నేర్పించి నిన్ను ఒక పవర్ఫుల్ మైండ్ సెట్ కలిగిన వ్యక్తిలా మార్చడానికి ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక సమయంలో చాలా కష్టమైన పరిస్థితుల్లో జీవించాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితులను నువ్వు ఎలా దాటావనేదే ముఖ్యం. ఎలాంటి సమస్య వచ్చినా ఆ సమస్యను నువ్వు దాటావంటే దానికి కారణం నువ్వే. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా దాన్ని ఎదుర్కొనే మైండ్ సెట్ కల వ్యక్తిలా నువ్వు మారాలి. ఒకే ఒక్క పరిస్థితి నీ జీవితాన్నే మార్చివేయగలదు. ఆ పరిస్థితికి నువ్వు లొంగిపోతే నీ పరిస్థితి ఒకలా ఉంటుంది. అదే పరిస్థితి వచ్చినప్పుడు పోరాడితే మరొకలాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు. అతను ఏ అనే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతను చాలా కాలం నుంచి ఆ ఉద్యోగం చేస్తున్నాడు. ఏదో ఒక కారణం చేత అతని ఉద్యోగం పోయింది. నెల అయ్యేసరికి ఈఎంఐలు, ఇంటి ఖర్చులు అని అన్నీ ఒకసారి అతని మీద పడిపోయాయి. ఇప్పుడు అతను ఏం చెయ్యాలి? అలాంటి పరిస్థితి వచ్చిందని కంగారు పడిపోయి తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఇంకా పరిస్థితిని దారుణంగా చేసుకున్నాడు. అదే పరిస్థితి రామ్ అనే వ్యక్తికి వచ్చింది. అప్పుడు అతను కంగారు పడకుండా ఆ పరిస్థితిని ఎలా సాల్వ్ చేయాలో ఆలోచించి వేరే ఉద్యోగం కోసం ప్రయత్నించి ఇంటి ఖర్చులు తగ్గించుకుని చిన్న ఉద్యోగం అయినా వెతుక్కుని ఆ పరిస్థితిని ఆ క్షణం వరకు పరిష్కరించుకున్నాడు. ఆ తర్వాత వేరే ఉద్యోగంలో చేరాడు. అప్పటి నుంచి కొంత అమౌంట్ నెల సేవ్ చేసుకుంటున్నాడు. అలాంటి పరిస్థితి మళ్ళీ ఎదురైతే ఆ అమౌంట్ ఉపయోగపడుతుందని. పైన చూసిన దాంట్లో మొదటి వ్యక్తి ఆ పరిస్థితికి లొంగిపోయి మరిన్ని సమస్యలు తెచ్చుకున్నాడు. అదే రెండో వ్యక్తి దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ తరువాత అలాంటి పరిస్థితి మరోసారి ఎదురైతే దానికి ముందే ప్రిపేర్గా ఉన్నాడు. మనకు వచ్చిన డిఫికల్ట్ సిచ్యువేషన్ ఎదుర్కోవడమే కాదు, దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాము అనేది చాలా ముఖ్యం. మీరు అనవచ్చు, ఆ సిచ్యువేషన్ ఎదురైతే అప్పుడు తెలుస్తుంది, చెప్పినంత సులభం కాదు అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం. ఇదంతా నేను చెప్పడానికి కారణం, నిజంగా అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఈ వీడియో గుర్తుకు వచ్చి కనీసం ఆ పరిస్థితికి భయపడకుండా దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించడానికి ఈ వీడియో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.